ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. అందులో నేనుండాలి. ఎప్పుడు చేసే ప్రసాదాలు కాకుండా కూసంత కొత్తగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రసాదం బాగా నచ్చిద్దండి. అది గోధుమ రవ్వతో హల్వా అండి. మరి ఇది ఎట్టజేయాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త ఛానల్ కదండి, కూసంత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏట్లేదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని, అందులోకి ఓ 4 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలండి. ఒక కప్పు గోధుమ రవ్వకి 4 కప్పులు నీళ్ళండి మరి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదండి. ఇట్టా నీళ్ళని తీసుకొని పొయ్యి మీద ఎట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద ఎడలపాటి బాండి ఎట్టేసుకొని 2, 3 స్పూన్ల వరకి నెయ్యేసేసుకోవాలండి. నెయ్యి బాగా కాగినాక రవ్వ తీసుకోవాలండి. ఇది రోజు మనం వాడే రవ్వ కాదండి. ఎర్ర గోధుమ రవ్వ అండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి గూడా. నేనిది ఒక అరకప్పు తీసుకున్నానండి. ఈ అరకప్పు గోధుమ రవ్వని నెయ్యిలో ఏసేసి బాగా ఏంచేసుకోవాలండి. నేను ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నానండి. ఇప్పుడు మీకు అర్థమైంది గదండీ! నీళ్లు కాగుతా ఉంటాయండి ఓ పక్క. ఓ పక్క రవ్వ ఏంచుకుంటా ఉండాలండి. రవ్వ ఎప్పుడు దాకా ఎంచాలండి? అంటే తెల్లగా వస్తుంది దాకా ఎంచాలండి. ఏం చేసినాక మరుగుతున్న నీళ్ళని తీసుకొచ్చి రవ్వలో పోసేసేయాలండి. రవ్వలో పోసేసి ఓ పాలు కలిపేసుకోవాలండి. చిన్న మంట మీద చేసుకోవాలండి. లేకపోతే మాత్రం అడుగు పట్టేసిద్దండి. మూత పెట్టేసి ఉడికించుకుందాం అండి. ఈలోపు 2 యాలుక్కాయలు చిన్న పటిక దంచి పక్కనెట్టేసుకోవాలండి. ఇప్పుడు గోధుమ రవ్వ ఎట్టుందో చూసేద్దామండి. చూసారా? దగ్గర పడుతుంది గదండీ! ఓ పాలు కలుపుకుంటా ఉడికించుకోవాలండి. దగ్గర పడతా ఉంటదండి. ఉడికిందో లేదో ఓ పాలిట పట్టుకొని చూసేయండి. ఉడికితే పర్లేదండి. ఉడకపోతే కూసంత ఉడకనియండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పులో సగం అండి. సగం పంచదార ఏసుకోవాలండి. పంచదార ఏసేసుకొని ఓ పాలు కలిపేసుకోవాలండి. పంచదార ఎయ్యంగాల్నే కూసంతా లూజ్ అయిపోయిద్దండి. ఏం పర్లేదండి. మళ్ళీ దగ్గర పడిపోయిద్ది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి. మధ్య మధ్యలో తీసి చూసుకుంటా ఉండాలండి. లేపోతే అడుగు పట్టేసిద్ది. కలిపేసుకుంటా ఉండాలండి. పంచదార అంతా కరిగినాక ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. అచ్చం బెల్లము ఏసుకోవచ్చు. అచ్చం పంచదార ఏసుకోవచ్చండి. కాకపోతే కూసంత ఇది ఏసుకుంటేనే టేస్ట్ అండి మరి. ఇంక మీ ఇష్టం అండి అది. ఏం వేసుకుంటారనేది. బెల్లం అంతా ఏసేసి కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి. బెల్లం అంతా కరిగిపోయినాక దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలుక్కలు, పచ్చకర్పూరం మిశ్రమాన్ని ఏసేసి ఓ పాలు కలిపేసుకోవాలండి. చూసారా? దగ్గర పడిపోతా ఉంది గదండీ! కలిపేస్తా ఉంటే ఇంకాస్త దగ్గర పడిద్దండి. ఇంట్లో జాజికాయ ఉంటే తీసేసుకొని తురుంబట్టేది ఉంటది గదండీ! దాన్ని బట్టి కూసంతా తురుంబట్టి అదేసుకొని కలుపుకోండి. ఉంటేనేనండి. లేపోతే పర్లేదు. ఇప్పుడు నెయ్యిలో ఏంచేసుకున్న జీడిపప్పు కొంచెం ఏసేసుకొని, ఇప్పుడు నెయ్యి కూసంత ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే అరకప్పులో సగం ఏసుకోండి. కూసంత తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గిచ్చేసుకోండి. నెయ్యంతా ఏసి ఓ పాలు కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో ఈజీగా అయిపోయే గోధుమ రవ్వ హల్వా తయారైపోయిందండి. మరి వేడి వేడిగా దేవుడికి నైవేద్యం పెట్టేసి మీరు కూడా రుచి చూసేయండి. రుచి చూసి ఎట్టొచ్చిందో కామెంట్‌లో చెప్పేయండి.